భారత్ సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తూ పాకిస్తాన్కి గూఢచర్య చేస్తున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి విషయంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటించింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కి కొంతమంది తెలుగు యూట్యూబర్స్తో వ్లాగ్స్ చేసింది. 2 ఏళ్ల క్రితమే హైదరాబాద్లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్గా జ్యోతి హల్చల్ చేసింది. సికింద్రాబాద్ నుంచి వైజాగ్కు వెళ్లే వందే భారత్ ట్రైన్లో ప్రయాణించింది. సికింద్రాబాద్, భువనగిరి, కాజీపేట్, వరంగల్ స్టేషన్లో తిరుగుతూ ప్రయాణికులతో మాట్లాడుతూ ట్రావెల్ వీడియో చేసింది. కాజీపేట్ విద్య, రవాణాకు కేంద్రంగా ఉంటుందంటూ కామెంట్స్ కూడా చేసింది. పాకిస్తాన్ హైకమిషన్తో కలిసి ఓ పార్టీలో కూడా పాల్గొన్న వీడియో వైరల్ అవుతోంది. 2023లో పాకిస్తాన్కు వెళ్లిన జ్యోతి హైకమిషన్ ఉద్యోగి డానిష్తో పరిచయం ఏర్పరచుకుంది. డానిష్ ఆమెను పాక్ నిఘా ఏజెంట్లకు పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఆమె ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ యాప్ ద్వారా వారితో సంబంధాలు కొనసాగించింది. ఈ కేసులో పంజాబ్లోని మాలేర్ కోట్లకు చెందిన 2 వితంతువులు సహా మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. భారత సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రదేశాల గురించి సమాచారాన్ని పాకిస్తాన్కు పంపినట్లు వారిపై ఆరోపణలున్నాయి. కోర్టు వారికి ప్రస్తుతం 5 రోజుల రిమాండ్ విధించింది.